నోట్లో వెన్నెలా కరిగిపోయే కరకరలాడే శంకరపార ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. గిన్నెలోకి 4 కప్పుల మైదా పిండిని తీసుకోండి. ఇందులోని 1/2 టీ స్పూన్ ఉప్పుని, 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని తీసుకుని ఒకసారి బాగా కలిపి మరో కప్పు ఇంకొక గిన్నెలోకి 1 కప్పు చక్కెరను, 1/2 కప్పు పాలను తీసుకొని మీడియం మంట పైన చక్కెరను కరిగించండి. చక్కెర పూర్తిగా కరిగిపోయాక ఈ గిన్నెను పక్కన పెట్టి మరొక గిన్నెలోకి 1/2 కప్పు నెయ్యిని తీసుకొని వేడి చేయండి. ఇలా వేడి చేసిన నెయ్యిని పిండిలోకి తీసుకొని పిండి మొత్తం పట్టేలా కలపండి. ఇలా కలిపాక ఇందులోకి వేడి చేసిన చక్కెర పాల మిక్స్ ని కొంచెం కొంచెంగా తీసుకుంటూ పిండి ముద్దలా కలిపి తీసుకోండి. పిండిని మరీ గట్టిగా కాకుండా ఇలా సాఫ్ట్ గా కలిపి ఒక అరగంట సేపు మూత పెట్టి పక్కనుంచి అరగంట తర్వాత మరొకసారి పిండిని బాగా కలిపి శంకరపారాలా చేసి తీసుకుందాం. మరీ పల్చగా కాకుండా ఇలా మీడియంగా రోల్ చేసి వీటిని స్క్వేర్ లా ఇలా కట్ చేసి తీసుకోండి. ఇలాగే పిండి మొత్తం ప్రిపేర్ చేశాక వీటిని మీడియంగా వేడవుతున్న ఆయిల్లోకి తీసుకొని మీడియం మంటపైనే బాగా ఫ్రై చేయండి. ఇలా అన్ని ఫ్రై చేసి తీసుకున్నామంటే మంచి రుచిగా శంకరపార తయారైపోయినట్లే.